మరి అన్ని మరీ దాదాపు 22-23 ఎమ్మెల్యేలకి పడిపోయినారు అప్పుడు. అన్ని తప్పులు చేసినారా? సో వ్యవస్థలో కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి అనేటటువంటిది మనం సరిచేయటం కోసం మనలాంటి వాళ్ళం ఏ విధంగా కంట్రిబ్యూషన్స్ తీసుకురావచ్చు అనే దాని మీద నేను యాక్చువల్గా రాజకీయంలోకి జరగటం అయింది. మేము ఉన్నంత కాలం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేద్దామని, అందులో ఏ రకమైనటువంటి డౌట్స్ లేవు. అలాగే మా సహచరులు మేమందరం కూడాను చక్కగా ఒక మాటల మీద ఉండి కొన్ని ఇప్పుడు రమణ గారు మోపిదేవి వెంకటరమణ గారు కూడా విషయంలో కూడా మేమైతే ఆయన ఏంటంటే ఇప్పుడు అదే ఆయన పర్సనల్గా నాకు లోకల్ పాలిటిక్స్లో నాకు పొజిషన్ తగ్గిపోతుంది అనేటటువంటి విధానం మీద నేను పోతున్నానని చెప్పారు ఆయన. మీరు చూస్తే ఇక్కడ ఖచ్చితంగా రమణ గారు అంటే జగన్ గారికి కానీ మా అందరికి మేము బాగా సహచరులం కదా, మేము మిత్రులు, బాగా ఇష్టం మాకు. అయితే ఆయన్ని స్ట్రెంగ్థన్ చేయటం కోసమే, అంటే గాలిపటం పైకి వెళ్తూ దూరం వెళ్ళినప్పుడు కొన్నిసారి కిందకి లాగుతాం కదా దగ్గరికి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావాలి, తీసుకొచ్చి ఆయన పొజిషన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలనేటటువంటి విధంగా ఒక ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేసుకొని మంత్రి నుంచి రాజ్యసభకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఆయన్ని నాకున్న దాంట్లో పార్టీ వ్యవస్థలో ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది సారు చాలా కమ్యూనికేట్ చేసినారు యాక్చువల్గా. సో ఎనీహౌ నేను అనేది ఏంటంటే ఫైనల్గా బాధ్యతతోటి అందరం కలిసి మేమందరం ప్రయాణం చేస్తున్నాం. ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ మీద ఇబ్బందుల మీద, నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా మమ్మల్ని అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళు అడిగారు మీరు రండి అని, కానీ మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇందాక అన్న చెప్పినట్టు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎమ్మెల్యేలని గెలిపించింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేము ఆ ప్రజలకి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి మేము జవాబుదారీగా ఉండాలి. ఆ బాధ్యత మా మీద ఉంది. దాంట్లో ఆ బాధ్యత నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడాను డైల్యూట్ చేసుకునే విధంగా వెళ్ళాం. మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్కి రాజకీయాలకి మేము డైల్యూట్ చేస్తే దానికి చేయకూడదు. వాటిని చేస్తే ఏమవుతుందంటే వ్యవస్థ బలహీనం అయిపోతుంది. గట్టి పొలిటికల్ నాయకులు లేకపోతే, విలువలతో ఉండేటటువంటి పొలిటికల్ నాయకులు లేకపోతే అలా ఒక మంచి పార్టీ తయారు కాదు. ఆ పార్టీ తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికే ముప్పు. ఆ ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తే దేశానికి ముప్పు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కూడాను ఇలాంటి ఈ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి కూడాను నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ అందరికీ కూడా ఈ దేశం ఎంత గొప్ప దేశం మంది. అసలు యాక్చువల్లీ నాకు వేరే దేశాలు చాలా నేను వెళ్ళి చూస్తూ ఉంటాను, చెప్తాను కదా, మనం ఎంతో అదృష్టవంతులు ఈ దేశంలో మనం పుట్టడం కానివ్వండి, మన ప్రస్థానం ఇక్కడ ఉండటం కానివ్వండి. సో కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వీటన్నిటిని మన తరాలు, నెక్స్ట్ తరాలు, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అందించే విధానంలో మన యొక్క విఘ్నత, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ప్రవర్తన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మెయిన్గా మీడియాలో 2-3 రాశారు మా మీద. వాళ్ళకి ఒకటే ఇందాక అన్నట్టు ఒక్కసారి మీరు రిఫ్లెక్ట్ చేయండి దయచేసి.